సొంతిల్లైనా సరే ఎవరింటికి తొలిసారి వెళ్లినా కుడిపాదమే మోపాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కుడికాలు మోపుతూ ఇంట్లోకి రావడం వలన సకల శుభాలు కలుగుతాయని పండితులు అంటున్నారు. ఈ కారణంగానే వరుడితో కలిసి నూతన వధువు తన అత్తవారింట్లోకి ముందుగా కుడికాలు పెడుతూ గృహ ప్రవేశం చేసే ఆచారం తరతరాలుగా వస్తుంది. ఇక కేవలం అత్తవారింటికి కోడలు వచ్చే విషయంలోనే కాదు, ఎవరి బాగు కోరుతామో వారి ఇంటికి కుడి పాదాన్ని మోపుతూ ప్రవేశించాలని అంటారు. కుడిపాదం మోపకుండా ఎడమపాదం మోపుతూ ప్రవేశించడం వలన అక్కడ నిరంతరం గొడవలు సమస్యలు కలిసి కాపురం చేస్తాయని అంటూ ఉంటారు. ఈ కారణంగానే గొడవకి సిద్ధపడి వచ్చేవారు ముందుగా ఎడమపాదం మోపుతూ వస్తారని తెలుస్తోంది. సీత అన్వేషణలో భాగంగా హనుమంతుడు లంకా నగరానికి చేరుకున్నప్పుడు ఈ విషయాన్ని గురించి కాసేపు ఆలోచించాడట. తాను కుడిపాదం మోపుతూ లోపలికి ప్రవేశించడం వలన రావణాసురుడికి సకల శుభాలు జరుగుతాయని భావించి ముందుగా ఎడమ పాదాన్ని మోపుతూ లోపలికి వెళ్తాడట. కాబట్టి ఎక్కడైతే సఖ్యతను సంతోషాన్ని సంపదను ఆశిస్తామో అక్కడికి కుడికాలు ముందుగా మోపుతూ వెళ్లాలని శాస్త్రాలు చెబుతున్నాయి. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.